వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏదో తిన్నదరక చేస్తుంటే తప్ప అది రాజకీయ లబ్ధి కోసం ఒకటమ్మా, ఇంత స్పష్టంగా ఏ పిల్లగాడు చెప్తాడు 1,00,000 కోట్ల అయ్యే ప్రాజెక్టు, వాస్తవంగా 1,00,000 కోట్ల ప్రాజెక్టు, 80,000 కోట్ల ప్రాజెక్ట్ అని వాళ్ళ ప్రభుత్వంలోనే అంచనాలు ఇచ్చింది, వాళ్ళ ప్రభుత్వంలో రిపోర్ట్స్ ఇచ్చింది. మరి 80,000 కోట్లు మా లెక్క వదిలేసి మీ లెక్క ప్రకారం 80,000 కోట్లలో మీరు 25,000 కోట్లు పెట్టి ఒక పంపాన్ చేసి దాని నీళ్ళు నాలుగు పడేసి అక్కడి నుంచి ముందుకే రాలే, శాంక్షన్స్ ఇవ్వలే. అయినా 90% పూర్తయిందని 2023 అసెంబ్లీ ఎన్నికలు లబ్ధి పొందడం కోసం ఒక పంపాన్ చేసి రాజకీయ పంపం గడుపుకున్నది తప్ప అసలు ముందు జరగలేదు. మరి అక్కడ కాళేశ్వరం చేసి ఇక్కడ ఎందుకు చేయలేదు? సో డెఫినెట్గా ఆ యొక్క పాలమూరు అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర బిందువే పాలమూరు జిల్లా, పాలమూరు రైతాంగం, పాలమూరు కరువు, పాలమూరు ఆత్మహత్య. కానీ ఇన్ని సంవత్సరాల పరిపాలన తర్వాత, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా పాలమూరు రైతాంగం యొక్క వెదలు తీరలేదు. అందుకే ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పరిపాలనలో తప్పకుండా పాలమూరు జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకెళ్లి కార్యం చేసి పాలమూరు జిల్లా వాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లి కార్యం చేస్తాం. థ్యాంక్ యూ.